19th 2021 ఏపీ అసెంబ్లీలో చెప్పిన మాటలవి. చంద్రబాబు నాయుడు గురించి మా ఇంట్లో మా చిన్నాన్నని హత్య జరిగితే ఈయన ఎవరు మాట్లాడడానికి అన్నట్లుగా మాట్లాడాడు. చనిపోయింది ఒక ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, ఎమ్మెల్సీ, మినిస్టర్, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. నువ్వు అపోజిషన్లో లీడర్లో ఉన్నా కూడా నువ్వు అడగాల్సిన ప్రశ్న ఆయన అడిగాడు. నువ్వు ఆన్సర్ చేసేది పోనిచ్చి నువ్వు నిందితుడిని డిఫెండ్ చేయడం. దిస్ ఇస్ అబ్యూస్ ఆఫ్ ప్రివిలేజెస్, అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్. అల్టిమేట్గా ఈ పోరాటంలో విజయం సాధిస్తామన్న నమ్మకం ఇప్పటికైనా ఉందండి? ఖచ్చితంగా. ఇది న్యాయ పోరాటం. ఏ రోజైనా న్యాయం గెలవాల్సిందే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మీ మీద సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గానే అన్నాడు ఒకరోజు, మీరు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిపోయారు, చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడు మిమ్మల్ని, మీరు టీడీపీ తరఫున పులివెందుల నుంచి కూడా పోటీ చేస్తారు, లేదా టీడీపీ తరఫున కడప ఎంపీగా పోటీ చేస్తారు అని డైరెక్ట్గా ఒకరోజు స్టేట్మెంట్ కూడా చేశాడు. చేశానా? ఆయన అబద్ధాలు ఇప్పుడే మీకే అర్థమవుతుంది. ఆయన ఏదో కావాల్సింది అంటుంటాడు. నేను చేశానా తెలిసిపోతుంది. పదే పదే చంద్రబాబు నాయుడు దగ్గర కీలుబొమ్మ అనుకుంటున్నారు. ఆ చెప్పడంలో ఏమవుతుంది? నేను కీలుబొమ్మ, షర్మిల కీలుబొమ్మ, ప్రైమ్ మినిస్టర్ మోడీ కీలుబొమ్మ, ఇంకా ఎవరెవరు ఉన్నారో. అంటే ఆయన అంత పవర్ఫుల్ మనిషా? అంత పవర్ఫుల్ మనిషి అయితే ప్రాబబ్లీ ఆయననే గెలిపించుకోవాలేమో. వీళ్ళు చేతగాని దద్దమ్మలు కదా. అప్పుడు నేను పులిని, నా వెంట్రుకలు ఎవరు పీకలేరు అనే మనిషి ఇంకొకరి గురించి అంతగా పొగుడుతున్నారు. దెన్ ఆ పొగడతలు వినైనా కానీ మేబీ ప్రజలు ఆలోచించాలి, ఆయననే పవర్ఫుల్, ఈయన పవర్ఫుల్ కాదు అని. ఆయననే, ఇది ఆయన అన్న మాటలు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకొకరి గురించి నెగిటివ్గా మాట్లాడేటప్పుడు. నిన్నో మొన్న మీరు ఎన్నికల ప్రచారంలో ఒక మాట అన్నట్టున్నారు, తెల్లవారుజామున భారతికి కాలు వెళ్ళింది, ఆ కోణంలో సిబిఐ విచారించాలన్న కామెంట్ కూడా చేస్తున్నారు కదా. కరెక్ట్. దేని బేస్ చేసుకుని అన్నారు? అజయ్ కల్లం గారు స్టేట్మెంట్లో చెప్పారు, 5:30 అంతా నాకు కాల్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డిని మీటింగ్ నుంచి బయటకు తీసుకెళ్లారు, భారతమ్మ పిలిచింది అని చెప్పి, భారతమ్మ మళ్ళీ లోపలికి వచ్చి వివేకానంద రెడ్డి గారు చనిపోయారని చెప్పి. మరి ఎట్లా తెలిసింది? అది భారతమ్మ కాల్ వచ్చి ఉంటేనే కదా తెలిసిండాలి. అక్కడ నుంచి ఎవరు వచ్చిండరు. సో ఇట్స్ ఇంటర్ప్రిటేషన్. సో ఖచ్చితంగా సిబిఐ భారతిని కూడా విచారించాలనే డిమాండ్ ఏమైనా తీసుకొస్తున్నారు? తీసుకొచ్చేసాను, ఆల్రెడీ డన్. సో ఎప్పుడు చేస్తారో నాకు తెలియదు. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో నేను ఒక మీడియా పర్సన్గా ప్రశ్న అడగకూడదేమో, నిజంగా ఒక కష్టకాలంలో ఉన్న ఒక మహిళ ఒంటరి పోరాటం చేస్తున్న, ఎవరు సపోర్ట్ లేకపోయినా సపోర్ట్ చేస్తున్న మీకు మీడియా నుంచి ఏమన్నా మద్దతు ఉందా? ఒంటరి పోరాటం అంటే డెఫినెట్లీ ఫ్యామిలీస్, వీఆర్ టుగెదర్ ఇన్ దిస్, అండ్ సపోర్ట్ ఫ్రమ్ లైక్ మైండెడ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఆస్పెక్ట్స్. ప్రతి చోట నుంచి సపోర్ట్ అయితే ఉంది. మీడియా నుంచి డెఫినెట్గా సపోర్ట్ ఉంది, నాన్ మీడియా నుంచి సపోర్ట్ ఉంది, ఫ్రమ్ అఫీషియల్స్, ఫ్రమ్ లీగల్ సిస్టమ్ డెఫినెట్గా సపోర్ట్ ఉంది. వితౌట్ సపోర్ట్ యూ కాన్ గో ఫార్వర్డ్. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మీరైనా ఆర్ ఇంకొకరైనా సపోర్ట్ చేస్తున్నారంటే దే బిలీవ్ ఆన్ ద కాస్. నాకు ఇండివిజువల్ పర్సన్కి సపోర్ట్ కాదు, ఆ కాస్ అయితే ఏదైతే ఫైట్ చేస్తున్నామో ఆ కాస్ ఫైట్ చేస్తున్నది కరెక్ట్ కాస్ అని సపోర్ట్ చేస్తున్నారు. అంతెందుకు, సింప్లీ పుట్, మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అందరి సపోర్ట్ ఉంది, ఎక్సెప్ట్ మై ఫ్యామిలీ ఆఫ్ కోర్స్, బట్ రాష్ట్ర ప్రజల సపోర్ట్ అందరిది ఉంది. కొందరు బయటపడలేకున్నారు. ఇన్ఫ్యాక్ట్ లెట్ మీ కరెక్ట్ దట్, మై ఫ్యామిలీ ఆల్సో గివెన్ అన్ ఆప్షన్ దే వుడ్ లైక్ టు సపోర్ట్, బట్ దర్ ప్రాబ్లీ too weak at this point. Anyways, that's besides the point. రాష్ట్ర ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారు, నాకు సపోర్ట్ లేదని ఎందుకు అనుకుంటున్నారు? ఈరోజు ఎలక్షన్లో అయిపోతే June 4th మీకు తెలుస్తుంది ఎంత సపోర్ట్ ఉంది అని చెప్పేసి. ఈ కాస్ ఎంతమంది ప్రజల్ని అఫెక్ట్ చేసిందో, ఎంత సపోర్ట్ ఉందో మీకే తెలుస్తుంది June 4th. ఖచ్చితంగా అవినాష్ ఓడిస్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది నా పోరాటం కాదు, ఇది ప్రజల పోరాటం, ఇది ప్రజా తీర్పు. మీకు ఇక్కడ ఒక బాధ కలిగిస్తుంది బహుశా, అది ప్రస్తావించచ్చో లేదో కానీ, నిన్న సీఎం జగన్ అన్నమాట నేషనల్ మీడియాతో మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో 2-3 బహిరంగ సభల్లో కూడా అన్నారు, మా నాన్నకి 2వ భార్య ఉంది, ఆ 2వ భార్యకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, ఇది వాస్తవం కాదా అన్న అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఎందుకు ప్రస్తావిస్తున్నారు ఎవరికి అర్థం కాల.
పర్సనల్ విషయాలు తేవాలంటే నేను కూడా చాలా విషయాలు తేవచ్చండి బయటికి. పద్ధతి కాదు. కేసుకి సంబంధించి ఏదైనా ఉంటే చెప్పండి. అనవసరంగా పర్సనల్ విషయాలు, అది కరెక్టో లేదో ఆయనకి ఎట్లా తెలుసు అసలు? నాకే తెలియని విషయాలు ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ తెలుసుంటే కనీసం నాకు వచ్చి చెప్పు, నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది కూడా లేదు. మీడియాకి వచ్చి చెప్పడం అది ఏంటి? దిస్ ఆర్ పర్సనల్ ఇష్యూస్. అండ్ అట్లా అని చెప్పి దానికి దీనికి కేసుకి సంబంధం ఉందంటే అవన్నీ సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది, లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఎవరు ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పినాక మళ్ళీ ఇట్లా మీద మీద చెప్పడం, ఆయన ఇంకో చనిపోయిన వాళ్ళ చిన్నాన్నని కించపరచడానికి, అంతకుమించి ఏమీ లేదు. ఆయన ఏమంటున్నా వచ్చి సంజాయిషి చెప్పుకోగలుగుతాడా? ఎస్. చనిపోయిన అతను ఏమైనా సంజాయిషి చెప్పుకోగలుగుతాడా? నాకు తెలియని విషయాలు నేను ఏమైనా చెప్పగలుగుతానా? సింపుల్. సంజాయిషి చెప్పుకోలేని మనిషి ఆయన మీ గురించి మాట్లాడతారు. ఇంకొకటి గమనించాలి, చిన్నాన్న 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 అంటాడు. మరి ఆ చిన్నాన్న చేసిన మంచి పనులు ఆయనకు ఒకటి కూడా గుర్తురావా? చిన్నాన్న అంటే నీకోసం పెద్దనాన్న చనిపోతే, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆయన కోసం సపోర్ట్ చేసిన మనిషి. ఎస్, మొదట్లో కొంచెం ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వచ్చినా కానీ తర్వాత ఆయన కోసం సపోర్ట్ చేసి ఆయనను ఎంత కించపరచాలని చూసినా కానీ నా కొడుకు అని, జగన్ నా కొడుకు అని ట్రీట్ చేసిన మనిషి వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని కొడుకులాగా తీర్చిదిద్దాలని ప్రయత్నించిన మనిషి. ఆయన కోసం ఎంపీ సీటు త్యాగం చేశాడు. ఆయన కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆఖరి రోజు వరకు ఆయన కోసమే, ఆయన ముఖ్యమంత్రి చేయాలని అంత తాపత్రయపడిన మనిషి. ఆయన గురించి ఒక్కసారైనా ఈయన మంచి మనిషి, ఈ పనులు చేశాడు, నా కోసం ఎంపీ పదవి త్యాగం చేశాడు, మన ప్రజల కోసం ఇవి చేశాడు అన్నది లేదా? కనీసం పాలిటిక్స్ కోసమైనా చెప్పొచ్చు కదా. నీకు మనసులో లేకుంటే నువ్వు ఎలక్షన్లో పోటీ చేస్తున్నావు, ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు ఇంకొకరి గురించి మంచిగా చెప్తే అది నీకు పాలిటిక్స్లో కూడా హెల్ప్ అవుతుంది. అట్లా కూడా వాడుకోలేడు. అంత కోపము ద్వేషము ఎందుకుంది మనిషికి? అందుకేనా ఇది జరిగింది వివేకానంద రెడ్డి గారికి. మొదట్లో సిబిఐ కేసు స్టార్ట్ అయినప్పుడు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ రకరకాల కథనాలు మీడియాలో వేయించారు. రాలేదు, వేయించారు. ఆయన సాక్షులను వచ్చాయి. మహిళలతో, ఎక్కువ మంది మహిళలతో ఎఫ్ఐఆర్ల గురించి కావచ్చు. ఒక మహిళ ఒక చిన్న బాబుతో ఉన్న ఫోటోను మొదట్లో రిలీజ్ చేశారు. మొన్న సీఎం మాట్లాడిన తర్వాత, ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు, రెండో భార్య ఉంది అన్న విషయం ప్రస్తావించిన తర్వాత వివేకానంద రెడ్డి గారు ఒక ఫ్లోర్ మీద బాబుతో ఒక మహిళ పక్కన ఉంటుంది, ఒక బాబుతో ఆడుకుంటున్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. చూసారా మీరు? అది ఆ మహిళ ఎవరు, ఆ బాబు ఎవరు అన్నది ఎవరికి క్లారిటీ లేదు. బట్ అది ఎట్లా అయిందంటే ఆవిడే రెండో భార్య, ఆయనే ఆ బాబే ఆయన రెండో కొడుకు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఈజ్ ఇట్ ఫేర్? ఒక చిన్న పిల్లాడి ఫోటో అట్లా పబ్లిక్ డొమైన్లో పెట్టడం న్యాయమా? తప్పు కదా. ఈవెన్ అక్యూజ్డ్ అయినా సరే, చిన్నపిల్లలైతే గన, అండర్ 18 అయితే గన ఫోటోలు వీడియోలు పెట్టకూడదు అని మన సంస్కారమే కాదు కోర్టులు కూడా చెప్తాయి. మరి అట్లా చేయడం తప్పు కాదా? తప్పు అనిపించలేదా వీళ్ళకి? ఎట్లా సార్, మీరు నెక్స్ట్ అవినాష్ రెడ్డిని భవిష్యత్తులోనైనా అరెస్ట్ చేస్తారన్న ఆశ ఉందా మీకు? సరే, మేడం గారు కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అని. యాజ్ మీరు బయట నుంచి అన్నీ గమనిస్తూ ఉన్నారు, మేడంకి అన్ని విషయాల్లో అండదండగా వెనక నిలబడ్డారు. మీకు ఆ హోప్ ఉందా? ఖచ్చితంగా రద్దు చేస్తారు, పూర్తిగా నమ్మకం ఉంది. అంటే దేశంలో ఎక్కడా కూడా ఒక సిబిఐ లేకపోతే ఒక ఈడీ ఇలా ఒక అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పోలీసుని మోహరించి, జనాన్ని మోహరించి, ఒక సీఎం, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అండగా అక్యూజ్డ్కి నిలబడి అరెస్టును ఆపిన సందర్భాలు ఎక్కడా లేవు దేశ చరిత్రలో. ఇంతకన్నా పెద్ద ప్రమాదకరమైన నిందితుల్ని, పెద్ద వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. నేను కాకుండా కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు. ఒక సీఎంని ఒక 100 కోట్ల స్కామ్లో ఒక సీఎంని కూడా అరెస్ట్ చేశారు. చాలా చక్కగా ఇంటికి వచ్చారు, లిఫ్ట్ చేశారు, తీసుకెళ్ళిపోయారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోయింది సిబిఐ. సమాధానం కూడా మీరే చెప్తున్నారు. సో ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఎంపీ, సీఎంలనే అరెస్ట్ చేస్తుండేటప్పుడు సో ఎందుకు అరెస్ట్ చేయరని మీరు అనుకుంటున్నారు? ఆ సందర్భంలో వాళ్ళు మేనేజ్ చేయగలిగారు. డజంట్ మీన్ అన్ని సందర్భాలు ఒకలాగానే ఉండవు కదా, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం ఉండేది బెయిల్ మీద. సో కానీ ఫైట్ చేస్తున్నారు మీరు కానీ సునీతారెడ్డి గారు కానీ.
ఈ ఫైట్ చేస్తున్న ఒక యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధం చేస్తున్న సందర్భంలో మీకు భయంకరమైన థ్రెట్ ఉండి ఉంటుంది. మీరు తలపడుతున్నది కూడా మామూలు వ్యక్తులతో కాదు. అలాంటి థ్రెట్ ఏమైనా వచ్చిందా మీకు ఇప్పటి వరకు? డైరెక్ట్గా కాదు, బట్ చాలామంది చెప్తుంటారు జాగ్రత్తగా ఉండమని చెప్పి. అంతకు మించి ఎవరు డైరెక్ట్గా థ్రెట్ చేసిందంటే ఏం లేదు. అల్టిమేట్గా